కళాకారులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. గతంలో 2019 దాకా కళాకారుల పెన్షన్ ఉండేది సార్. అసలు ఆంధ్రదేశంలో కళాకారులకు ఏదైనా చేశాను చంద్రబాబు నాయుడు గారు. 98లో నంది నాటక పోటీలు పెట్టిన ఆయన, 2000లో 3000 పెన్షన్ ఇచ్చిన ఆయన, 2014లో 500 రూపాయలు పెన్షన్ చేసిన ఆయన, 2019లో 3000 చేసిన ఆయన. కాబట్టి మా రిక్వెస్ట్ అంటే ఆయన మీరు మీలాంటి కళాకారులు ఆ శాఖ రావడే మాత్రం వాళ్ళ గుమ్మడి గోపాలకృష్ణ గారు చూసి అట్లా పులికించిపోతున్నారు. మీరు మంత్రి అయినప్పుడు అట్లా పులికించిపోయాం. ఎందుకంటే కళాకారుల బాధలు తెలిసిన వ్యక్తి కళాకారానికి వచ్చారు. ఒక్కటి ముందు అర్జెంటుగా, ఎందుకంటే ఈ 38 మంది నష్టపోతున్నారు. ముందు హెడ్ మార్పించండి. సెంట్రల్లో స్టేట్లో ఇచ్చే పెన్షన్ కట్ చేసి సెంట్రల్లో ఇస్తాం అంటున్నాం. అందరికీ అట్లా కొంతమంది కట్ చేస్తున్నారు, కొంతమంది. చింతామణి నాటకాల్లోనే వజ్రం. ఆంధ్రప్రదేశ్ కాదు, ప్రపంచంలోనే చింతామణి నాటకం అంత గొప్ప నాటకం. ఏ నాటకం కాదు, హరిచంద్ర నాటకానికి గొప్పది. దాంట్లో ఉన్న గొప్ప పద్యాలు ఇంకా ఏ నాటకంలో లేవు. ఎవరో ఏదో చిన్న తప్పు చేశారు, నాటకాన్ని బ్యాన్ చేస్తే కొన్ని వేల కుటుంబాలు, లక్షల కుటుంబాలు బదారిన పడ్డాయి. కళాహృదయాలు, కోట్ల కళాహృదయాలు బదారిన పడ్డాయి. చింతామణి నాటకం ఓపెన్ చేశారు. అందుకే అంత తప్పు ఉంటే జడ్జిని పెట్టి తప్పు తీసి సబ్సిక్వెంట్ గా అవి మాటలను మార్చేశారు. వాస్తవ రచనకి దూరంగా నారాయణరావు గారు కాకుండా వేరే యాడ్ చేయడం వల్ల కాకపోతే నాకు తెలిసి సాగికాలలో చింతామణి, పౌరాణికాల్లో కురుక్షేత్రాన్ని పుట్టే నాటకాలు హెడ్ మార్పించాం సార్. ఇచ్చాను 20,000 మంది కళాకారులు గుర్తింపు కార్డులు చేస్తే 2,000 మంది సెలెక్ట్ చేశారు. జనవరి 20వ తారీఖు నాడు రోజా గారు మంత్రిగా ఉండగా అందరిని పిలిపించారు. శ్రీకాకుళం దగ్గర నుంచి అనంతపురం దాకా 2,000 మంది కళాకారులు వచ్చారు. 5-6 ఇచ్చి పంపించారండి. మళ్ళీ ఈ సంవత్సరం పెట్టి కూడా ఒక కళాకారుడికి ఇవ్వలేదు. కళాకారుడికి ఇచ్చే గుర్తింపు కార్డుకి మన కయ్యకు వచ్చి 4 రూపాయలు 3 రూపాయలు సార్. ఆ కళాకారులు గుర్తింపు కార్డు పెట్టుకొని ధైర్యంగా తిరుగుతాడు కళాకారుడు. ఎందుకంటే కొంత మనతప్పు కూడా ఉందండి. నాటకాలు ఆడిన వాళ్ళు ఏం చేశారంటే దాన్ని అశ్లీలను చూపించారు. రత్నశ్రీ గారు ఆంధ్రదేశ నాటకాల్లో రత్న, ఆంధ్రదేశం గర్వించదగ్గ నాకు అశ్లీలను చూపించారు. దానివల్ల ఏమైందంటే అది జనం నెగిటివ్ గా తీసుకున్నారు. స్క్రిప్ట్ మార్చకుండా నారాయణరావు గారు రాసిన స్క్రిప్ట్ వాడినాక కళాకారులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. మా నాటక రంగంలో చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. కానీ మీరందరూ సినిమా ప్రపంచంలో పడి మా నాటకాన్ని కనుమరుగయ్యేలా చేశారు. అయినా సినిమా పుట్టిందే మా నాటకం నుంచి, సినిమా నటులు వచ్చిందే మా నాటక రంగం నుంచి. దానిని మర్చిపోతే ఎలా సార్? ఇప్పటికైనా మా నాటక రంగాన్ని గుర్తించండి, ఆదరించండి, మా నాటకాన్ని బ్రతికించండి.